ముఖ్యంగా మా హరీష్ రావు గారి పైన కామెంట్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే హరీష్ రావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయాలి, అట్లాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు ఆన్ చేయాలి తొందరగాని మాట్లాడిన దానిపైన రకరకాల కామెంట్ చేయడం జరిగింది. హరీష్ రావు గారికి ఏ సంబంధం, కల్వకుర్తికి వస్తే కాళ్ళు నిలగొడతామనే తిక్క బాటలు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు అడిగింది ఏంది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దాదాపు 36 రోజులు అయింది నీళ్ళు వచ్చి, మరి ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన గేట్లు ఎత్తితే ఎల్లూరు దగ్గర మరి రైతులు పంటలు పండించుకుంటారు అని మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి తెలివి ఉండాలి. పక్కన పోతడిపాడుకు వాళ్ళ లెవెల్కు వాటర్ వచ్చి నింబడి నిన్ననే వాళ్ళు వాటర్ వదులుకోవడం జరిగింది. మనకు వచ్చి దాదాపు 36 రోజులు అయింది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చి టచ్ అవుతుంటేనే మోటార్లు ఆన్ చేసి చెరువులు కుంటాలు నింపుకుంటూ రైతులకు అందించే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు రైతులు అదే 36 రోజుల కింద నెల ముందే గేట్లు ఓపెన్ చేసి ఉంటే మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న రైతులందరూ ఇప్పటికే వరి పొలాలు వేసుకొని నాట్లు కూడా కంప్లీట్ అవుతుండే, ఒక నెల రైతులకు కలిసి వస్తుండే. మరి మీకు తెలివి లేదు, మీరు నీళ్ళు వదులుతలేరు అని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాన్ని ఆహ్వానించడం పోయి మరి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. హరీష్ రావు ఏం చేసిందని కాదు, అసలు హరీష్ రావు లేకుంటే హరీష్ రావు ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ గారి సూచనల మేరకు పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రాత్రి బౌలు కష్టపడి రాత్రులు అక్కడే పడుకొని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మామ్నాడ్ జిల్లాకు దాదాపు 7 లక్షల ఎకరాలు నీళ్లు అందించడం జరిగింది కల్వకుర్తి నెట్టంపాడు భీమా ప్రాజెక్టుల కింద. గతంలో మీరు చూసిండ్రు, పాలమూరు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు, వలసల జిల్లా అని పేరు, మా ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్టులు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చి మరి ఈ ప్రాజెక్టుల కింద 7 లక్షల ఎకరాలు, మిగతా మిషన్ కాకపోతే మిగతా సోర్సుల ద్వారా మొత్తం 10 లక్షల ఎకరాల పంటలు పండడం జరిగింది మామనాడు జిల్లాలో. లెక్కలు చెప్తా ఉన్నాయి. 2014 కంటే ముందు మామనాడు జిల్లాలో కేవలం 27,000 ఎకరాలు మాత్రమే పారేది. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో హరీష్ రావు గారు అట్లా మా అందరి కృషి వల్ల 7 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది. బ్రహ్మాండంగా పంటలు పండి వలసల జిల్లా పోయి వరుసలు రావడం జరిగింది. గతంలో పాలమూరు జిల్లా అంటే 14 లక్షల మంది వలసలు పోతున్నారనే టాక్ ఉండేది, వలసలు వెళ్ళిపోయే వాళ్ళు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు పండుతూ ఉంటే నీళ్ళు వచ్చిన తర్వాత వలసలు పోయిన వాళ్ళు రివర్స్ రావడం, వలసలు ఆగిపోవడం, అదే కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఈరోజు పాలమూరు జిల్లాకు వలసలు వచ్చి పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తే పని చేత కాదు, పని అర్థం కాదు, ఏం చేయాలన్నా తెలియదు మీకు. కన్నెపల్లి ఎందుకు వదలాలి అంటాడు ఆయన. వాళ్ళకి ఆలోచన ఉంటాయి కదా. మొన్ననే క్లియర్గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మేడిగడ్డ రిపేర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని నీళ్లు వాడుకోవాలి ఒకటి, అది కాకుండా కన్నెపల్లి ద్వారానే మొత్తం నీళ్ళు అందించవచ్చు ఇంకో ఉన్న సిస్టమ్ ద్వారానే చెప్పడం జరిగింది. ఆ అవగాహన లేక తెలివి లేక ఏదో మాట్లాడుతూ ఉన్నారు.